ఒకటి ప్రతిపక్షంగా చెప్తా ఇంకో అతిపెద్ద ముఖ్యమైన విషయం, చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పటి వరకు ఏ దేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీ లాగా మాట్లాడలేదు. ఆయన ఏమంటున్నాడు, ఈ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మీ సంపదనంతా ముస్లింలకి పంచిపెడతారు అని అంటున్నాడు. ఇది ఎంత పెద్ద దుర్మార్గమైన మాట. అంటే ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ముస్లింలకి వ్యతిరేకంగా ఒక కమ్యూనిటీని విలనైజ్ చేస్తూ మాట్లాడవచ్చా? అది అలా సాధ్యమా అసలు పంపిణీ చేయటం అనేది? ఒకవేళ పంపిణీ చేసేదైతే కనుక 100% పంపిణీ చేస్తాం మేము. ఎట్లా ఇందిరాగాంధీ ఏ విధంగానైతే బ్యాంకుల్ని జాతీయం చేసిందో, రైల్వేలను జాతీయం చేసిందో, అట్లాగే ప్రైవేటు కంపెనీలను జాతీయం చేసిందో, భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిందో, అట్లా ఈ లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోచి తన స్నేహితులకి కట్టబెట్టాడు కదా, వాళ్ళ ఆస్తిని మేము పంచిపెడతాం. నీకేంటి నొప్పి? లక్షల కోట్లు సంపాదించిన ఆదాని ఆస్తి, అంబానీ ఆస్తి వాళ్ళ సొంతం ఉందా? ఈ దేశ ప్రజలది. అది వాటిని జాతీయం చేసి ప్రజలకు అప్పగిస్తాం, ఈ దేశానికి పంచిపెడతాం. అందుకని నరేంద్ర మోడీ మాట్లాడే మాటలన్నీ ఈ దేశాన్ని అస్థిరపరిచేవి, ప్రాణాంతకమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి బీజేపీ మూలంగా ఎంత నష్టం జరిగిందో ఆల్రెడీ గణాంకాల రూపంలో చాలా స్పష్టంగా ఉంది. దళితుల మీద దాడులు పెరిగాయి, గిరిజనుల మీద దాడులు పెరిగాయి, మహిళల మీద దాడులు పెరిగాయి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరిగాయి, శాంతి భద్రతల సమస్యలు విపరీతంగా పెరిగాయి, కోర్టులలో కొన్ని లక్షల కేసులు మూలుగుతున్నాయి, జైళ్లలో కొన్ని లక్షల మంది మూలుగుతున్నారు. ఇదంతా డిజాస్టర్. ఉగ్రవాదం తగ్గింది, రామాలయం వచ్చింది, పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినాయి, ఇదంతా దేశ సంపద కాదు, దేశానికి చిహ్నాలుగా కావా? ఉగ్రవాదం తగ్గలేదు. ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ సంయమనం పాటిస్తున్నాయి కాబట్టి తగ్గినట్టుగా అనిపిస్తుంది. దేశంలో జరిగిన ప్రతి బాంబు పేలుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రణాళిక ప్రకారంగా చేసినవే. అందుకే కదా హేమంత్ కర్కరేని చంపేశారు. ప్రజ్ఞా ఠాకూరు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మాలేగావ్ కేసులో పట్టుబడ్డ వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా అసలు వీళ్ళు చేసిన కుట్రలే. మన దేశం మీద మనోళ్ళు ఎందుకు ప్రణాళిక చేశారు? అధికారం కోసం మనుషుల్ని చంపుతారనే దానికి ఇదే సాక్ష్యం. ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఫోబియాని సృష్టించాలి, దేశ భద్రతకు సంబంధించిన ఒక కన్సర్న్ క్రియేట్ చేయాలి. కాబట్టి వీళ్ళే ఆ బాంబు పేలుళ్ళకి పాల్పడ్డారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే పేలుళ్ళు ఎందుకు ఆగిపోతాయి? అంటే నరేంద్ర మోడీ కనుసన్నలోనే ఈ దేశంలో ఈ బాంబు పేలుళ్ళు జరిగినట్టు లెక్క. నరేంద్ర మోడీ ఎన్నికల్లోకి రాబోతున్నాడు అనగానే పుల్వామా దాడి ఎందుకు జరుగుతుంది? పుల్వామా దాడి చేయించిందే నరేంద్ర మోడీ అని సాక్షాత్తు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గవర్నర్గా పనిచేసిన ఒక వ్యక్తే చెప్పాడు కదా. దాని మీద ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయరు? ఈడీ, సిబిఐ మిగతా వాళ్ళందరి మీద పడి ఇంత చేస్తున్నారు కదా. అసలు పుల్వామా ఘటనలో కీలక పాత్రధారి ఎవరు? సైనిక నిఘా వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అయ్యింది? అప్రమత్తంగా లేదు. అన్ని చెక్ పోస్టులు దాటి పుల్వామా దాకా అంత పెద్ద మైనింగ్ బాంబులు పెట్టుకొని ఒక వెహికల్ అక్కడి దాకా ఎలా రాగలిగింది? అది నేరుగా వచ్చి మళ్ళీ టైమ్లీ ఆ మిలిటరీ వ్యాన్ని ఎలా ఢీకొనగలిగింది? ఇదంతా ప్లాన్ ఇది. సో దేశంలో జరిగిన దాడులన్నింటికి సూత్రధారి, పాత్రధారి బీజేపీ, ఆర్ఎస్ఎస్. దానికి కొంతమంది పేర్లు చెప్తారు, ఫలానా ఆయన చేశాడు, ఫలానా సంస్థ చేసిందని ముందే వీళ్ళు ప్రకటించేస్తారు. బాంబు పేలుడు జరిగిన 5వ నిమిషమే ఫలానా సంస్థ దీనికి బాధ్యుడు అని చెప్పి ప్రకటించేస్తారు. ఇదంతా పక్క ప్లానింగ్ అంటారు, పక్క స్క్రిప్ట్ ఇది. అసలు మీ పోటీ ఇప్పుడు మీ మాటలు బట్టి చూస్తుంటే అంటే ఇతర పార్టీల మీద ఉందా, సీదా బీజేపీకి? మా పార్టీ బీజేపీ తోటే పోరాడుతుంది, బీజేపీ తోటే మా యుద్ధం. బీజేపీలో పనిచేసే కార్యకర్తలతో కాదు మా పోరాటం, లేదా బీజేపీలో పనిచేసే నాయకులతో కాదు మా పోరాటం. బీజేపీ ప్రచారం చేస్తున్న సిద్ధాంతం మీద మా పోరాటం. చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న వ్యక్తులు, యువకులు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల మీద వాళ్ళకు ఉండే అవగాహన, వాళ్ళు ఎట్లా పార్లమెంట్ నియోజకవర్గాలకు పోయి మీ పార్టీ యొక్క మేనిఫెస్టో చెప్తారు, అక్కడి ప్రజల్ని ఎట్లా పట్టగలుగుతారు వీళ్ళనేది? ఇప్పుడు మా వాళ్ళు చిన్నవాళ్ళే కావచ్చు వయసు రీత్యా, కానీ వాళ్ళు బాగా ప్రచారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఉదాహరణకి మత్స్యదేవేందర్ ఉన్నాడు. అవును, మత్స్యదేవేందరు పాడే పాటలు, రాసిన పాటలు 2 రాష్ట్రాల్లో పాడుకుంటారు. ఆయన తెలియని వ్యక్తి లేరు. సో ఆయన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు. మత్స్యదేవేందర్ ఎస్సీ మాదిగ కమ్యూనిటీకి చెందిన ఒక మంచి నాయకుడు, ఒక మంచి వాగ్గేయకారుడు. ఆయన పాటల ద్వారా ఆయన అందరికీ తెలుసు కదా. అవును. సో ఆయన ఈజీగా ప్రజలందరికీ వెళ్ళిపోతాడు. రెండోది ఏంటంటున్నా అంటే, నేను
ఇప్పుడు మా నియోజకవర్గానికి ఏం చేస్తావు అని అడగట్లేదు ప్రజలు. రాజ్యాంగాన్ని కాపాడడానికి మీరేం చేస్తారని అడుగుతున్నారు. ఈ దేశాన్ని కాపాడడానికి మీరేం చేస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే వీసీకే పార్టీ పోటీ చేస్తున్నది. కాబట్టి ప్రజల ఆకాంక్షని నెరవేర్చడానికి వీసీకే పనిచేస్తుంది కాబట్టి వీసీకేని గెలిపిస్తారు ప్రజలు. ప్రధానంగా అంటే ఇప్పుడు బీజేపీ ఈ మధ్య బాగా వినిపిస్తున్న ఒక మాట ఉంది, కమ్యూనిటీ అనేది ఈ దేశంలో పుట్టలేదు, లేదా బ్రిటిష్ వాళ్ళు తెచ్చిర్రు, ఎవరో రాసిర్రు అని ఒక వాదన వినిపిస్తుంది. అది పార్టీ ప్లాన్లో భాగమా, అది నిజమా? అది పచ్చి అబద్ధం. దేశంలో ఆర్ఎస్ఎస్ ఒక కొత్త నరేటివ్ని ప్రచారం చేస్తుంది. ఆ నరేటివ్ ఏంటంటే కులం అనేది మన దేశంలో లేదు, బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. క్యాస్ట్ అన్న పదము తెలుగు పదం కాదు, లేదా మన ఇండియన్ వర్డ్ కాదు, అది ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అని చెప్పి వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఫ్రెంచ్ వాళ్ళు ఈ దేశంలో ఉన్న కులాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళ లాంగ్వేజ్లో క్యాస్ట్ అనే పదాన్ని వాడారు. దాని అర్థం ఇక్కడ కులం లేదని కాదు. ఓహో, ఇక్కడ పిలవటం కోసం వాళ్ళు వాడిన వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు కోన్సా జాతి హే ఆప్ అని అడుగుతారు హిందీలో, తెలుగులో ఏమని అడుగుతారు, మీరు ఏ కులం అని అడుగుతారు. అంటే కులం అనే దాన్ని హిందీలో జాతి అంటారు, ఇంగ్లీష్లో క్యాస్ట్ అంటారు. కానీ కులమే కాదే. వాటర్ అనేదాన్ని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో నీళ్ళు అంటారు, తమిళంలో తన్నీర్ అని అంటారు, హిందీలో పానీ అంటారు. ఏదైనా తాగేదే కదా. అదే అంటే ఆ వస్తువు ఇంపార్టెంట్ లేదా ఆ భావం ఇంపార్టెంట్, కానీ ఆ పదం ఏ భాషది అని కాదు. ఇక్కడ కులం అనేది లేదు. ఇక్కడ ఉన్నాయి అన్ని చేతి వృత్తులు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని విభజించడానికి కులం అనే దాన్ని తయారు చేశారని వీళ్ళు అంటున్నారు. రామాయణంలో సీతమ్మ వారిని ఎవరో ఒక చాకలాయన వాళ్ళ భార్యతోటి గొడవ పడుతూ ఏదో అన్నాడని ఒక చాకలి మాట విని మా భార్యని అడవిలోకి పంపించాడు రాముడు. ఇది రామాయణంలో ఉన్న ఉదంతం. మరి రామాయణాన్ని బ్రిటిష్ వాళ్ళు రాశారా? లేకపోతే రామాయణం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిరా? రామాయణం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిరా? బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మొన్న 18th సెంచరీ అని కదా మీరు చెప్తున్నది. అవును, లేదా ఇంకొక 100 సంవత్సరాలు ముందేసుకుంటే 16th సెంచరీ నుంచి వచ్చారు వాళ్ళు. కానీ రామాయణం ఎప్పుడు రాశారు? మీరు చెప్పినట్టుగా 5000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగితే మరి రామాయణంలో చాకలోళ్ళు ఉన్నారు కదా, అప్పుడు కులం ఉంది కదా. మహాభారతంలో కృష్ణుడు యాదవుడు కదా, తర్వాత ఏకలవ్యుడు నిషాదుడు కదా. అవును, మరి ఇన్ని కులాలు మహాభారతంలోనే ఉన్నాయి. రామాయణంలో శంభూకుడు శూద్రుడు అని చెప్పారు కదా. మరి ఈ కులాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు రాశారు. అంటే రామాయణాన్ని బ్రిటిష్ వాళ్ళు రాశారు, మహాభారతాన్ని బ్రిటిష్ వాళ్ళు రాశారా? కాబట్టి వీళ్ళు నెపాన్ని బ్రిటిష్ వాళ్ళ మీద రుద్ది తప్పించుకోవాలని చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు రద్దు చేయండి. మరి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కులాన్ని రద్దు చేయండి, వర్ణాన్ని రద్దు చేయండి, కానీ కులం ఉండాలండి అని చిన్నజీయర్ చెప్తున్నాడు కదా. ఎవరి కులాన్ని వాళ్ళు ఆచరించాలండి, ఇతర కులాల వాళ్ళని గౌరవించాలండి, కులం పోవద్దండి అని ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు కదా. మరి ఆయనని ఖండించండి. కులం లేదని అంటే మీరు కులం ఉన్నదని ఎందుకు చెప్తున్నారండి జియర్ గారు, మీరు అది రద్దు చేయండి అని చెప్పండి. పోయి చిన్నజీయర్ కాళ్ళు మొక్కుతారు, ఇక్కడనేమో కులాన్ని బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారని అంటారా? అందుకని బ్రిటిష్ వాళ్ళ మీద నెపం మోపి ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలని మోసం చేయాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయత్నం చేస్తున్నది.